హాయ్ అండి. బంగాళదుంప కూర అయిపోయింది కదండి. ఈసారి వంకాయ ఫ్రై చేస్తున్నానండి. మా పెద్దమ్మాయికి మా చిన్నమ్మాయికి చేస్తున్నానండి. వాళ్ళు బంగాళదుంప కూర అంటే వద్దన్నారని చెప్పి చేస్తున్నానండి. ఫస్ట్ కానీ నూనె పెనం పెట్టానండి. నూనె వేసి కొంచెం ఆవాలు వేసానండి. ఆవాలు వేసి పోపు దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ వేసానండి. అవన్నీ వేసి చక్కగా కూడా వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసానండి. కరివేపాకు, ఎండుమిరగాయలు ఇవన్నీ వేసాయండి. జాగ్రత్తగా కొంచెం ఫ్రై అయ్యండి. ఫ్రై అయిన తర్వాత అదిగో చూడండి ఫ్రై అవుతున్నాయండి. ఫ్రై అయిన తర్వాత వెంటనే కూడా మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసానండి. ఉల్లి ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి చేస్తానండి. కొంతమంది పోపులతో పాటునే పోపులు అయిన తర్వాత వంకాయ ముక్కలు వేపుతారండి. కానీ నేను కొంచెం ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తానండి. టేస్ట్ బాగుంటుందండి. తర్వాత కొంచెం పసుపు వేసానండి. అది మొత్తం అదంతా కూడా ఆయిల్లో బాగా వేగాలండి. వేగిన తర్వాత అది చూడండి కొంచెం గరం మసాలా పొడి చెప్పాను కదండి, మా అమ్మగారు ఆడేరని పొడి, ఆ పొడి వేసానండి కొంచెం. ఆ పొడి వేసిన తర్వాత అది కూడా ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసిన తర్వాత అదిగోండి ముందుగా కట్ చేసి ఉప్పు నీటిలో నేను నానబెట్టానండి వంకాయ ముక్కలు. అవి కూడా కలర్ చేంజ్ అవ్వండి, బ్లాక్ ఒకటి అవ్వండి. ఒక రకమైన గారున్నా, ఒక రకమైన చిన్న సిరిసేది ఉన్నా ఏమున్నా పోతాయండి. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల బాగా వేగేయండి ఉల్లిపాయ ముక్కలు. వేగిన తర్వాత నెక్స్ట్ వంకాయ ముక్కలు వేసానండి. వంకాయ ముక్కలు కూడా బాగా వేగేయండి. చూడండి దగ్గరికి అయ్యేయండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఆయిల్లో అలా కుక్ అయ్యిందండి. చక్కగా అన్నీ పట్టేటట్లుగా మొత్తం ఆల్మోస్ట్ కలిపానండి. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసానండి. ముందుగా వేసామనుకోండి ఏ కర్రీలో అనని బేగా ఉడకవండి. చింతపండు కానీ ఉప్పు కానీ అంత బేగా వేసేయకూడదండి, తర్వాత లాస్ట్లో వేయాలండి. ఉప్పు గట్ట వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం ధనియాల పొడి అది వేసానండి. అది కూడా వేసి కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసానండి. అదిగోండి గార్నిష్ చేశానండి. చక్కగా ఫ్రై అయ్యిందండి. చూడండి ఎంత బాగుందో. మీరు చేసుకోండి. బాయ్ అండి.